హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్. T20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్ ముగిసింది. తర్వాత టీమిండియా ఛాంపియన్గా అవతరించింది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ టీమిండియా తన తదుపరి సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది. భారత్ జింబాబ్వే మధ్య 5 మ్యాచ్లు జరగనున్నాయి. T20 సిరీస్లు జరగనున్నాయి. జింబాబ్వే పర్యటన కోసం ఇప్పటికే టీమిండియాను ప్రకటించగా జట్టు కెప్టెన్ని శుభమన్ గిల్ అప్పగించారు. జింబాబ్వేకి 17 మంది సభ్యులతో కూడిన జట్టు ఈరోజు ప్రకటించింది. జింబాబ్వేతో జరిగే ఈ T20I సిరీస్కు చాలామంది భారత సీనియర్ ఆటగాళ్లు ఉండడం అంటే ఎంపిక కాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పటికే T20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ అయ్యారు. అందుకోసం యువ జట్టును BCCI ఎంపిక చేసింది. ఇదే జట్టును జింబాబ్వేకు పంపుతుంది. సిరీస్లో తదుపరి మ్యాచ్లు ఎప్పుడు, ఏ సమయానికి, ఇది ఎక్కడ జరుగుతుందో ఇక్కడ సమాచారం. భారత జింబాబ్వే మధ్య 5 మ్యాచ్లు T20 సిరీస్లు జూలై 6 నుండి ప్రారంభం కానున్నాయి. కాగా చివరి మ్యాచ్ జూలై 14న జరగనుంది. 2 మ్యాచ్లు జూలై 7న, 3వ మ్యాచ్ జూలై 10న జరగనుండగా ఇరు దేశాల మధ్య 3వ మ్యాచ్లు 13న జరగనున్నాయి. 2 దేశాల మధ్య జరిగే అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్ క్లబ్లో జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం అన్ని మ్యాచ్లు సాయంత్రం 4:30 ప్రారంభమవుతాయి. జింబాబ్వే కాలమాన ప్రకారం ఈ మ్యాచ్లు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతాయి. పైన పేర్కొన్న విధంగా సికందర్ రాజా సారథ్యంలో వహించే భారత జరిగే T20 సిరీస్లో జింబాబ్వే తన జట్టును కూడా ప్రకటించింది. తొలి T20 శనివారం జూలై 6 సాయంత్రం 4:30 మొదలవుతుంది. రెండో T20 ఆదివారం జూలై 7 సాయంత్రం 4:30 మొదలవుతుంది. మూడో T20 బుధవారం 10 సాయంత్రం 4:30 మొదలవుతుంది. 4వ T20 శనివారం జూలై 13 సాయంత్రం 4:30 మొదలవుతుంది. 5వ T20 ఆదివారం జూలై 14 సాయంత్రం మొదలవబోతుంది. ఇది ఫ్రెండ్స్, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.